జిల్లా పెడన పట్టణంలోని బ్రహ్మపురం దేవాంగ కళ్యాణ మండపంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక ముఖ్య వక్త విజయాదిత్యాది హాజరై ప్రసంగించారు. సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు శతాబ్ది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. చిట్టచివరి గ్రామాల్లో కూడా హిందూ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే హిందువులను కలవడం కోసం ప్రతి గ్రామంలో ఇంటింటికి సంఘమును పరిచయం చేయాలనే విజన్తో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నిర్మాణం జరిగి 100 సంవత్సరాల్లో ఎంతమంది దేశభక్తులను, ఉత్తమ పౌరులను చేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కూర్మాలిల ప్రసాద్, దాగు వెంకన్నబాబు, కండ కార్యవాహ, నక్కిన సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశము ఇన్ని దండయాత్రలు చూసుకుండదు. ఎందుకంటే ఇది సోనేకి చిడియా, ఇది బంగారు. సంఘం విజయం తథ్యం మనం సమయం ఇచ్చినప్పుడు నిర్వహిస్తున్నాం. ప్రతి 10,000 జనాభా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా స్వదేశీ జీవన మంత్రం కాలేదు ప్రజలకు. ఇది అయిన రోజునే భారతదేశం విషయం గుర్తించింది. 24 ఇంకా ఇంకొక 27 100 ఏళ్ళ స్వతంత్ర నాటికి సాధించాలని తన వీధిలో, తన ఊరిలో ఈ దిశలో మార్పు కోసమని ప్రయత్నాలు ప్రారంభించారు. నమ్మండి, ఇది విజయం సాధించే లక్ష్యం. ఎందుకంటే దిస్ ఇస్ ద డెస్టినీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క భవిష్యత్, భారత భవిత, ఇది విధాత తలపు. ఇది ప్రపంచంలో ఇవాళ అనేక మంది శాస్త్రవేత్తలు, అధ్యయనం చేసేవాళ్ళు, సామాజిక శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు, నెక్స్ట్ సెంచరీ భారతదేశంలో ఆ రకమైన ఉత్సాహము పెళ్ళిబుక్కుతోంది. భారత ఔన్నత్యం కోసమని భారత ప్రజ సన్నద్ధమైంది. వాళ్ళ ఆ వాతావరణం కనబడుతుంది కాబట్టి మన ఎఫర్ట్ పెడితే మనకు విజయం వస్తుంది. ఇందాక మొదటే చెప్పాను, జాషువా గారు చెప్పారు, వీర యోధుండవై భగవాని తెగటార్చ ఖడ్గము ధరింపన్ లెంపు పార్థుండవై భగవంతుడు రథము తోలి జయమపం చేయ తథ్యము. నువ్వు అర్జునుడవై లేచి నిలబడి గాంధీవం పట్టి ముందుకెళ్ళి